ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము. 12 లగ్నాల్లో జన్మించినటువంటి వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది, ధనయోగాన్ని ఎలా గుర్తించాలి, ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలా ఏర్పడుతుంది, ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి, ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలా అంటే, ఒకటి ధనయోగం, నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది. మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం. ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు. అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే వీడియో ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జంప్షన్స్ ఏమిటి, మీకు వచ్చే పరిణామాలు ఏంటి, అన్నీ కూడా ఉంటాయి ఇందులో. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషరాశి వారికి ఏమిటంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ధనం అనేటువంటిది ఎమోషన్తో లింకప్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనీ ఈజ్ వన్ ఆఫ్ ది ఎమోషన్. మేషలగ్నం వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా. అయితే ఇక్కడ మీ ధనాధిపతి ఎవరు అంటే శుక్రుడు అవుతాడు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిక్విడ్ క్యాష్ మీకు ఫ్లో సరిగ్గా అవ్వట్లేదు, మీ యొక్క శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. రెండవది ధనం అనేటువంటిది ఒక ఎమోషన్ అని చెప్పాను. ఆ ఎమోషన్ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది, చంద్రుడితో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఎవరికైనా అసలు ఏ లగ్నం వాళ్ళకైనా చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. దాంతోపాటు ఆలోచన. చాలామంది ఏం చేస్తుంటారంటే, నేను మీకు దీని గురించి వివరంగా ఎండింగ్లో చెప్తాను, బట్ మేషలగ్నంలో పర్టికులర్గా పంచమాధిపతి కూడా ఒక లక్ష్మీ స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి పంచమాధిపతి రవి ఎక్కడ ఉన్నాడు, భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఎక్కడున్నాడు, లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎక్కడున్నాడు అనేటువంటి ప్రధానమైనటువంటి వీటిని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ గ్రహాలు, ఉదాహరణకి మీకు లిక్విడ్ క్యాష్ సరిగ్గా లేదు, అసలు అవ్వట్లేదండి, మీరు చేయాల్సింది ఏమిటంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి నాకు రాంగ్గా నేను ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నా, కానీ రాంగ్గా అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నేను మొత్తం లైఫ్లో మొత్తం పోగొట్టుకున్నా అంటూ ఉంటారు. సంపాదించకపోవడం కాదు, వాళ్ళు తప్పుడు నిర్ణయాల వల్ల పోగొట్టుకుంటారు. దానికి కారణం ఏమిటంటే మీ యొక్క సూర్యభగవానుడు పాడైపోయాడు. సింపుల్గా అప్పుడు చేయవలసింది ఏమిటి, మీరు నవగ్రహాల్లో రవి గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇక మూడో అంశం, భాగ్య వ్యయాధిపతి అయిన గురువు పాడవుతాడు కొంతమందికి. అంటే ఏమిటి, భాగ్యం ఉంది కానీ వ్యయం అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుంది అది? 2 రకాలు ఇక్కడ. ఆ వ్యయం మంచి కార్యాలు కొంతమంది చేస్తారు, కొన్ని అనవసరంగా అయిపోతుంటాయి. షేర్ మార్కెట్ అని, లేకపోతే రకరకాల ఖర్చులు కానీ, క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని వాడేయడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మీకు జరుగుతుంది ఏమిటంటే గురువు పాడైపోయాడు. సింపుల్గా అంటే ఏమిటి, గురుచండాల యోగంలోకి వెళ్ళిపోయాడు. గురుచండాల యోగంలోకి వెళ్ళి అది కనుక ఒకవేళ విదేశీ యోగం కనుక పట్టినట్లయితే మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి సంపాదిస్తారు. అంటే మన సోర్స్ ఆఫ్ మనీ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ మనీ అనేటువంటిది ఏదైతే ఉందో ఏ సోర్స్లో ఇస్తుందనే దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఒకవేళ బలంగా పాడైపోయింది, ఏమైపోతుంది, ధనం సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టేస్తుంటారు ఎప్పటికప్పుడు. అదని ఇదని, ఇంట్లో ఆ ప్రాబ్లం వచ్చిందని, ఈ ప్రాబ్లం వచ్చిందని. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు నవగ్రహాల్లో గురురాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. మరి కొంతమందికి ఒక మంచి జాబ్ చేస్తూ ఉంటారు, మంచి శాలరీ, మంచి బాగుంది, ఎక్కడో ఆ జాబ్లో చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఎందుకంటే శని కదా మీకు దశమాధిపతి, లాభాధిపతి కూడా శని కదా. అప్పుడు ఏం చేయాలి, చిన్న మిస్టేక్ జరిగి మంచి జాబ్లో నుంచి టక్కని కిందకు వస్తారు. లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు, ఈ జాబ్ ఒకటే కాదు నేను బిజినెస్ కూడా చేస్తాను, ఎందుకంటే దశమ లాభాధిపతి కదా మేషానికి, కాబట్టి ఏం చేస్తారు, నేను బిజినెస్ కూడా చేస్తాను, శని బాగున్నాడు లేదో చూసుకోకుండా బిజినెస్లోకి ఎంటర్ అయ్యి ఈ జాబ్ కాదు నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని అటు వెళ్ళి అటు ఇటు కాకుండా అయిపోతారు. అప్పుడు కారణం ఏమిటంటే శని కేతువుతోనో శని కుజుడితోనో ఉన్నారని మీరు అర్థం చేసుకొని
రెగ్యులర్గా మీరు శని కుజ కేతు గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే మీరు దాని నుంచి బయటపడతారు. అంటే ఏమిటి ఇక్కడ సహజంగా మీరు ఏ మార్గాల్లో ఇబ్బంది పడతారు, ఏ మార్గాలు అనేటువంటి చెప్పాను నేను మీకు ఇప్పుడు, రైట్. అయితే మీరు గనక ఫైనాన్షియల్గా బాగా రాణించాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రం ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఓం లక్ష్మీ గణాధిపతయే నమః, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః. ఇది ఎంత చేస్తే మీకు అంత మీరు బయటపడగలుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు గోవుకి తినిపించవలసినటువంటిది ప్రధానంగా గోధుమ రవ్వ ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. గోధుమ రవ్వ గ్రాసము ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది బాగా పెరుగుతుంది. అది కూడా ఎప్పుడు ఆదివారం మంగళవారం తినిపించండి. నార్త్ సైడ్ అయితే ఇది మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నార్త్ కానీ ఆగ్నేయం కానీ పాడవ ఉంటుంది మేషలగ్నం వారికి ఎక్కువగా. సో ఇది చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. కాకపోతే వీడియో కంటిన్యూస్గా చూడండి, ఇంకా కొన్ని చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా ఒక మార్గం, ఒక ప్లేస్కి వెళ్ళాలి, ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం, లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం. ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది, 12 భావాలు, 12 భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి. రవి ఇస్తున్నాడు అనుకోండి, రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరలో లేడు, పాపగ్రహాలతో కలిసి లేడు, అదేవిధంగా ఎక్కడ నెగేటివ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు, 6, 8, 12 కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే, అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు. మెడికల్ అంటే రవి అంటే ఎనీథింగ్, యోగా మాస్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే 100% మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి, కంప్యూటర్స్, ఫార్మసీ, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరలో ఉందా దాన్ని పక్కన పెట్టండి, పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి. ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా. అలాగే చంద్రుడు సైకాలజిస్టులు, చిన్నపిల్లలు డాక్టర్లు, వాటర్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, పెరుగు, పాలు, వీటన్నిటికీ చంద్రుడు కారకుడు అవుతాడు. ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి కొన్ని కాంబినేషన్స్ కలవాలి. శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుండాలి ఆ రకంగా. అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి. పొలాలు కొనొచ్చు, కొని అమ్మడాలు చేయొచ్చు. అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. 3-4 కనెక్టివిటీ రావాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు, ఏదైనా ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే. కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు, అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, అలా చూసుకోవాలి. అయితే అక్కడ గురువు బాగుండాలి. మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి, అంటే ఎనీథింగ్ మీడియేటింగ్, మెర్క్యూరీ బాగుండాలి. చిట్ ఫండ్స్ నడుపుతారా, మెర్క్యూరీ బాగుండాలి, అంటే బుధుడు బాగుండాలి. అదేవిధంగా అప్పులు నడుపుతున్నా, చిట్ ఫండ్స్ నడుపుతున్నా, డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు. అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ, అంటే బుధుడిని చూసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, టీచింగ్స్, లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి. వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు, బుధుడు బాగుండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాలు బాగున్నాయా, మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళొచ్చు, హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు. ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి, లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్, లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఎక్స్రే, లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటివన్నిటికీ కూడా రాహు, కేతువు కూడా. అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఒక పురోహితుడు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కేతువు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు, మంచి యోగాన్ని ఇచ్చే కారకుడు ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు. మీరు గమనించండి. కావాలంటే మొన్న
ఈ ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్. కేతు అంటే ఇంకెవరు దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు, ఆ రకంగా ఇచ్చాడు అక్కడ. సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నావు, దీనికి మన మంత్రం ఏమిటి? శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్న ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం మీరు ఖచ్చితంగా 40 నిమిషాలు చేయండి. మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎలా తగ్గుతాయి? అమ్మవారు వచ్చేమైనా మీకు చేతిలో పెడుతుంది కాదు, సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది, మీకు ధనయోగాలు పెరుగుతాయి, మీకు సోర్సెస్ పెరుగుతాయి. అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనేటువంటి నామం చేసుకోండి. ఆదివారము శుక్రవారము చపాతీలు 3 చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి. అది కూడా దేశీవాలి గోవై ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే 100% బాగుంటుంది. దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తుపరంగా చెప్తాను. ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది, అవకాశాలు వచ్చేటువంటి స్థానం. చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తూ అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి. ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒక్కోసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది. కాబట్టి అది చూసుకోండి, ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. చాలామంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలను పెడతారు. అలా కాకుండా వాయువ్య మూల పెట్టండి, అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 100% మీరు గొప్ప ధనవంతులై తీరుతారు. శ్రీమాత్రే నమః.